రైతన్నకు నమస్కారం. SNK అండ్ కోకి స్వాగతం. రైతు సాయిరామ్ అన్న దగ్గర ఉన్నాం. నమస్కారం అన్న. నమస్కారం అన్న. అన్నవారి విలేజ్ వచ్చేసి షాద్నగర్ తాలూకా కొత్తూరు మండలం గూడూరు గ్రామం. అన్నగారు మన దగ్గర బుల్ అగ్రో కంపెనీ వారి రిడ్జ్ ప్లాస్టర్ బర్న్ ఫార్మర్ అనేది కొన్నారు. దీన్ని మన వాడుక భాషలో గట్లు కట్టు యంత్రం లేకపోతే ఒడ్లు కట్టు యంత్రం అని అంటారు. దీని గురించి పూర్తి వివరాలు అన్నని తెలుసుకుందాం. దీని గురించి ఏ రకంగా పనిచేస్తుంది, దీనివల్ల రైతులకు ఉపయోగం ఏంటి? ఇది వచ్చేసి ఫస్ట్ PTO మీద వర్క్ చేస్తుంది. దీన్ని ఆపరేట్ చేయడానికి లివర్స్ అక్కడ ఉంటాయి. ఓకే, ఇది వచ్చేసి హైట్ని డిసైడ్ చేస్తుంది. మన ఎత్తుగా హైట్ 2 అడుగుల పైన ఉన్నదాన్ని అది చెక్కడానికి అది యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి మన గట్ని ఎంత గట్టిగా వేయాలి, ఎంత లూజ్ చేయాలి అన్నది దీన్ని బట్టి డిసైడ్ ఉంటుంది. దీని బ్లేడ్స్ వచ్చేసి ఇక్కడ. దీనివల్ల మేజర్గా ఉపయోగం ఏంటన్నా? దీనివల్ల వచ్చేసి మన ఇలాంటి మన ప్యాడీ కోసం వచ్చేసి గట్లు వేస్తాం కదా, దానికోసం వాటర్ అనేది బయటికి వెళ్ళిపోకుండా నార్మల్గా రైతులతో కూడా వేసుకోవచ్చు కన్నా. రైతులతో వేస్తే 1 ఎకరం లేదా 2 ఎకరాలకు వచ్చేసి 2 నుంచి 3 రోజులు టైం పడుతుంది. దీంతోనే గంటలలో వర్క్ అయిపోతుంది. పని రైతులతో చేపిస్తే బాగుంటుందా లేకపోతే ఈ యంత్రంతో చేపిస్తే బాగుంటుంది? మిషన్తో బాగుంది ఇప్పుడు రైతుల కన్నా. మార్కెట్లో చాలా ఉన్నాయి కదన్న కంపెనీలు. ఈ బుల్ అగ్రోని ఎందుకు చూస్ చేసుకున్నారు? బుల్ వచ్చేసి చాలా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ట్రెండింగ్లో బుల్ బాగుంది మిగతా కంపెనీలతో పోల్చుకుంటే. నేను స్టార్టింగ్ నుంచి వచ్చేసి బుల్ కంపెనీయే వాడుతున్నాను. బేలర్ ఇంకా మిగతా పరికరాలు అన్నీ వచ్చేసి బుల్వే వాడుతున్నాను. దానివల్ల ఆ కంపెనీ బ్రాండ్ నచ్చి ఇదే తీసుకున్నాను SNK దగ్గర మన కల్వకుర్తి. ఇప్పుడు దానివల్ల మనకు పని ఈజీ అవుతుంది అంటున్నారు. ఎట్లా అవుతుంది మనకు పని ఈజీ అంటే రైతులు అనేది వచ్చేసి మన చెక్కే వాళ్ళ లేబర్ వచ్చేసి ఏమైనా చెక్కి పెట్టడం వల్ల టైం ఎక్కువ పడుతుంది. ఇది ఒకటేసారి టూ వర్క్స్ ఒకటేసారి అయిపోతుంది. వాళ్ళు ఒకరు చెక్కుంటా వెళ్ళి మళ్ళీ తర్వాత పెట్టుకుంటూ రావడం లేట్ అవుతుంది కదా. ఇది ఒకటేసారి చెక్కి మళ్ళీ పెట్టేస్తూనే ఉంటుంది రిటర్న్. ఓకే, ఇది చెక్కడమే కాకుండా మళ్ళీ ఒడ్లు పెట్టుకుంటా పెడుతుంది ఒకటేసారి. దీంతో పని మనకు తొందర అవుతుంది, మంచిగా అవుతుంది, టైం అనేది సేవ్ అవుతుంది అన్న. మరి కాస్ట్ అన్న దీనికి రైతులకి సేమ్ ప్రైస్ ఉందన్నా, 200-300 డిఫరెంట్ అంతే. పని మనకు తొందర అవుతుంది, పని వర్క్ అనేది తొందరగా అవుతుంది. అలాగే ఇప్పుడు దీనికి ఏ రేంజ్ ట్రాక్టర్లకు సూటబుల్ అన్న? ఇది అబౌవ్ 40 HP ట్రాక్టర్ ఏదైనా 4 వీల్ బండి ఏదైనా ఓకేనా? 4 వీల్ నార్మల్గా బ్యాక్ వీల్ డ్రైవ్ పెద్ద గీళ్ళే తిరుగుతాయి కదా, అది కాక ఆ బండ్లకు సెట్ కదా. ఇది 2 వీల్ వెహికల్స్ సెట్ కదన్నా. ఎందుకన్నా? వచ్చేసి ఈ మన ప్యాడీ అనేది వచ్చేసి స్పెషల్ వచ్చేసి దిగబడుతుంది అన్న ఖచ్చితంగా. ఈ ల్యాండ్ అనేది ఖచ్చితంగా దిగబడుతుంది. దాంట్లో 4 వీల్ వెహికల్ అయితేనే బెటర్ అన్న, 2 వీల్ వర్క్ చేయదు ఇందులో. ఒకసారి దీన్ని ట్రాక్టర్ మీదకి ఎక్కి చూద్దామా, ఎట్లా ఆపరేట్ చేయాలి, బండి స్టార్ట్ చేసి చూద్దామా? ఓకే రండి. ఓకే, స్టార్ట్ చేయండి అన్న. వచ్చేసి ఈ లివర్ ఉంది కదన్నా, ఈ లివర్ ఇలా అక్కడ మీ సైడ్ ప్రెస్ చేసి పైకి లేస్తానా, మళ్ళీ రిటర్న్ ఇక్కడ నా సైడ్ లాగుంటే డౌన్ అవుతుంది అన్న. ఓకే అన్న. ఇంకో లివర్ ఉంది, అదేందన్న? ఇంకో లివర్ వచ్చేసి మన వెనకాల ఉంది కదా, ఇటు అంటేనేమో పైకి లేస్తుంది హైట్ ని. ఇది వచ్చేసి డౌన్ కిందికి దిగుతాను. ఇది డౌన్. దీన్ని నార్మల్గా PTO కనెక్ట్ చేసుకోవచ్చు. ఒకసారి కట్టి చూపిస్తామన్నా ఇది? తప్పకుండా. ఓకే. చూసానన్న దీని ఫీల్డ్ వర్కింగ్ తీరు చాలా సూపర్ గా అనిపించింది. ఇది గట్లు కట్టడమే కాకుండా గడ్డిని కూడా కట్ చేస్తుంది. మాకు కొంచెం డీటెయిల్ గా దీని ఒక పార్ట్స్ గురించి చెప్తారా?
ఓకే, మీరు ఇక్కడ వచ్చేస్తే ఫస్ట్ ఇది వచ్చేసి ట్రాక్టర్ టు మిషన్ పీటీఓ జాయింట్ అంటారు దీన్ని. మెయిన్ ఇదే అన్నట్టు. మెయిన్ షాఫ్ట్ ఇది. ఇవన్నీ వర్క్ కావాలంటే ఫస్ట్ జాయింట్ ఇది మెయిన్. ఇది వచ్చేసి మన హైడ్రాలిక్ సిలిండర్. దీన్ని వచ్చేసి అప్ డౌన్ చేసుకోవడానికి కంట్రోల్ లివర్స్ అక్కడ ఉంటాయి. ఇవి వీటి కంట్రోల్ పైప్స్ అనమాట ఇవి. ఇది వచ్చేసి జాయింట్, ఇది ఇంకా సెకండ్ జాయింట్. ఇక్కడ నుంచి మెషినరీ వర్క్ అయ్యేది, మళ్ళీ ఇటు నుంచి దానికి కనెక్షన్ ఇక్కడ ఒక జాయింట్. ఇది వచ్చేసి మన గట్ పైన ఉన్న మట్టిని కొంచెం లెవెల్ చేస్తూ ప్రెస్ చేస్తూ వస్తుంది అనమాట ఇది. అది లోపల ఉన్న బ్లేడ్లు వచ్చేసి కటింగ్ చేస్తాను అనమాట గడ్డి మొత్తం. అది దీన్ని వర్కింగ్. ఇది దీనికి వచ్చేసిన హైడ్రాలిక్ సిలిండర్ ఏంటంటే ఇది డౌన్ ఎక్కువ తక్కువ చేసుకోవడానికి అడ్జస్ట్మెంట్ అనమాట ఈ హైడ్రాలిక్. దీని వర్కింగ్ కండిషన్ వచ్చేసి సేమ్ అక్కడే ఉంటుంది. మీరు దీన్ని తీసుకోక ముందు తీసుకున్న తర్వాత ఏం డిఫరెన్స్ నోటీస్ చేశారంటే తేడాలు? ఇది తీసుకున్న తర్వాత చాలా బెటర్గా ఉంది. ఇంతకుముందు కూలీలతో బాగా ఇబ్బంది ఉండే, ఇప్పుడు ఆ ఇబ్బంది లేదు. అంటే కూలీలతో ఇబ్బంది అంటే ఎట్లా? వాళ్ళు టైంకి రాకపోవడము, ఇంకోటి మందు అలాంటివి అడగడం చాలా ఇబ్బంది అవుతుంది. దానివల్ల వచ్చేసి ఇప్పుడు ఈ మిషన్ తీసుకోవడం జరిగింది. ఈ మిషన్ పర్ఫార్మెన్స్ వచ్చేసి చాలా బాగుంది. ఇది ఎట్లాంటి ప్లేసెస్ లో మంచిగా కడుతుంది, ఎట్లాంటి ప్లేసెస్ లో ఇబ్బంది అవుతుంది దీంతో? దీని ప్లేసెస్ వచ్చేసి ఈ ప్లేసెస్ వచ్చేసి వాటర్ అనేది చాలా తక్కువ ఉండాలన్న. ఇలా వాటర్ అనేది చాలా తక్కువ ఉంటే చాలా బాగా వస్తుంది. ఇట్లా వాటర్ ఎక్కువ ఉంటే ఇది రాలేదు. మట్టి అనేది కరెక్ట్గా ఉండదు. బ్లాక్ సాయిల్లో బాగా వర్క్ చేస్తుంది. ఇంకా చెలక పొలాలు వచ్చేసి మన రెడ్ సాయిల్ వచ్చేసి కొంచెం తక్కువ వస్తుంది, అంత బాగా అనిపించదు. అంటే అందులో కూడా వాటర్ లేకపోతే అది కూడా బాగా వస్తుంది. వాటర్ హెవీగా ఉంటే ఏ దాంట్లో వర్క్ చేయదు ఇది. దీన్ని మొట్టమొదటిసారిగా ఎక్కడ చూసారన్న మీరు దీన్ని? ఇక్కడ మీ ఊళ్ళో ఎవరైనా కొన్నారా? లేదండి, ఈ చుట్టుపక్కల ఇక్కడ లేదు. మనం వచ్చేసి ఆంధ్రాలో ఒకటి చూసినానన్న. ఇక్కడ మీరు ఒక్కరే కొన్నారు ఇది? ఈ వచ్చేసి ఈ ఏరియాలో మొత్తం ఒకటే నేను ఒకటే కొన్నాను. అతను మా ఎస్ఎన్కే దగ్గర ఉందని మీకు ఎలా తెలిసిందన్న? వచ్చేసి నేను ఎస్ఎన్కేలో మన సుమంత్ ఉన్నారు. సుమంత్ దగ్గర బుల్ గురించి ఇలా డిస్కషన్ చేస్తే మన ప్రోడక్ట్స్ ఏవే ఉన్నాయంటే ఇలాంటి మిషన్ కూడా ఒకసారి చెప్పిండు. దానికోసం సుమంత్ సార్ని పట్టుకొని ఇది తీసుకోవడం జరిగింది. మీరు ఈ బుల్వి ఏ ప్రొడక్ట్స్ వాడుతున్నాయి? ఇంకా మన దగ్గర బుల్ వచ్చేసి మన దగ్గర బేలర్ ఉంది, గడ్డి కట్టల యంత్రం అదొకటి ఉంది. దాని పర్ఫార్మెన్స్, దాని వరకు కంపెనీ నుంచి మెయింటెనెన్స్ బాగుండడం వల్ల దీన్ని కూడా తీసుకోవడం జరిగిందన్న. మీరు మా ద్వారా రైతులకు మీరు ఏం చెప్తారన్న మా ఎస్ఎన్కే గురించి అండ్ ఈ రిడ్జ్ ప్లాస్టర్ బర్న్ ఫార్మర్ గురించి? దీన్ని తీసుకోవచ్చనా? ఖచ్చితంగా చాలా బెటర్గా వర్క్ చేస్తుంది కూలీల కన్నా.